హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ yshu. ఈరోజు మనం ఒక సూపర్ డిఐవై చేయబోతున్నాం. అదేంటి అంటే ఇలా జనరల్గా మనం ఒక బాక్స్లో ప్లక్కర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఏదైనా అవసరమై తీసుకుందాము అన్నప్పుడు ఇవన్నీ కింద పడేసి తీసుకోవాలి. ఎందుకు అంటే మనకు కావాల్సిన చిన్న చిన్నవన్నీ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అలా కన్ఫ్యూషన్ లేకుండా మనవన్నీ ప్లక్కర్స్ చాలా నీట్గా గోడకి ఒక్క నెయిల్ కూడా కొట్టకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా ఈరోజు అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ డిఐవై ప్రిపేర్ చేయడం కోసం బేబీ డ్రెస్సెస్కి వచ్చే హ్యాంగర్, నెట్టెడ్ బ్యాగ్స్, థ్రెడ్, అలాగే సిజర్స్. మనం తీసుకున్న బేబీ డ్రెస్సెస్కి వచ్చే హ్యాంగర్ని ఫస్ట్ తీసుకొని దానికి మనం ఈ నెట్టెడ్ బ్యాగ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఎలా అటాచ్ చేసుకుంటాము అనేది మన ఇష్టం అనమాట. మనం నాట్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే టై కూడా చేసుకోవచ్చు. మనం ముడి వేస్తే ఏంటి అంటే కొంచెం ఫినిషింగ్ అనేది కొంచెం లావుగా వస్తూ ఉంటుంది కదా, అది ఈవెన్గా ఉండదు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా థ్రెడ్ని చిన్న చిన్న పీసెస్ తీసుకొని కట్టేశారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అంటే ముడి అయితే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇదైతే ప్రాబ్లం ఉండదు. సో ఇలా మనం తీసుకున్న నెట్టెడ్ బ్యాగ్స్ అన్నిటినీ 4 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇవి 4 అని ఎందుకు చెప్తున్నాను అని అంటే మన దగ్గర ఉండే క్లిప్స్ లేదు అంటే ప్లక్కర్స్ని బట్టి మనం చేసేసుకోవచ్చు. ఇది ఈ చిన్న హ్యాంగరే ఉండాలని రూల్ ఏమి లేదండి. మీ దగ్గర ఏ హ్యాంగర్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. కొంతమంది ఉంటారు అసలు కోర్స్ కొంతమందికి ప్లక్కర్స్ పడవు, యూస్ చేయరు అనుకుంటే 1 or 2 ఉన్నప్పుడు ఇంత అవసరం లేదు కదా. అలాంటప్పుడు ఒక్క నెట్ బ్యాగే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఫైనల్గా మనం 4 నెట్ బ్యాగ్స్ని అయితే ఇలా టై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను దీన్ని ఎలా అటాచ్ చేస్తాను అంటే జనరల్గా మన కబోర్డ్స్ బ్యాక్ సైడ్స్ ఉంటూ ఉంటాయి కదా, డోర్ బ్యాక్ సైడ్ మనకు స్పేస్ వేస్ట్ అయిపోతుంది, దానికి ఏం పెట్టుకోలేము. యాక్చువల్గా మాకు డోర్ పైన సైడ్ అనమాట, వాళ్ళు మేబీ నెయిల్ ఏదో కొట్టారు, అది బెండ్ అయిపోయింది. సో దాంట్లో నుంచి దారం తీసాను, ఆ దారం సపోర్ట్ కోసం ఒక పూస అయితే యాడ్ చేశాను అనమాట. మీకు ఒకవేళ లేదు అని అంటే డైరెక్ట్ ఒక నెయిల్ కూడా కొట్టేసేయచ్చు, చిన్నది, ఇంత పెద్ద వెయిట్ కూడా ఉండదు కాబట్టి ఒక నెయిల్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. చూస్తున్నారు కదా, మనం ఇలా ప్లక్కర్స్ పెట్టేసుకున్నాము అంటే ఈజీగా తీసుకోవచ్చు, అలాగే మనం వెతుక్కోకుండా ఈజీగా కనిపిస్తూ ఉంటాయి కూడా. అలాగే డోర్ వెనక సైడ్ మనం ఏమీ నెయిల్స్ కొట్టకుండా ఆల్రెడీ ఉన్న నెయిల్స్నే కొంచెం స్క్రూస్ లూజ్ చేసామనుకోండి, మనం ఇయర్ టాప్స్ కూడా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సైడ్స్ మనకి స్క్రూస్ ఉంటాయి కదా, ఈ స్క్రూస్ని కొంచెం లూజ్ చేసేసేయాలి. ఇలా లూజ్ చేసేసిన తర్వాత మన దగ్గర ఏ థ్రెడ్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఉలన్ యూస్ చేస్తున్నాను. ఈ ఉలన్ని దీనికి హ్యాంగ్ చేసామనుకోండి, ఇప్పుడు దీనికి మనం ప్లక్కర్స్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇయర్ టాప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఉలన్ అనేది కొంచెం బెండ్ అయిపోతూ ఉంటుంది కదా వాడుతూ ఉన్న కొద్దీ, సో మీరు గట్టి థ్రెడ్ ఏదైనా తీసుకోండి, లేదు అంటే ఉలన్నే కొంచెం గట్టిగా లాగేసి కట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ స్క్రూని జస్ట్ ఓపెన్ చేసాము, అలాగే ఉలన్ని పెట్టేసి మళ్ళీ స్క్రూ తిప్పేస్తున్నాం అనమాట. సో మనం ఎక్కడ ఏమీ డ్యామేజ్ చేయట్లేదు. సో హ్యాపీగా రెంటెడ్ ఫ్రెండ్లీ ఐడియా అని చెప్పచ్చు. ఈ థ్రెడ్ కట్టుకునేప్పుడు చిన్న టిప్ ఏంటి అంటే, ఈ థ్రెడ్ అనేది స్ట్రైట్గా ఉంది అనుకోండి మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదు అంటే ఆ నెయిల్ అనేది మనకు క్రాస్గా ఉందనుకోండి ఇది క్రాస్గా ఉండిపోతుంది, వెయిట్ ఎక్కువైపోయి అన్నీ ఒక దగ్గరకు వచ్చి పడిపోతాయి అనమాట. అదొక్కటైతే చూసుకోండి, స్ట్రైట్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అని. ఇంకా చూస్తున్నారు కదా, మనం ఆ ప్లక్కర్స్ దానికి హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఇలాంటి హ్యాంగర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో చేస్తూ ఉన్నప్పుడే నాకు ఇంకో ఐడియా కూడా వచ్చింది. అదేంటి అనుకున్నారు, చూసారు కదా, ఇక్కడ నేను ఒక స్టిక్ అయితే పెట్టేశాను. ఈ స్టిక్కి ఇక్కడ నేను హెయిర్ బ్యాండ్స్ హ్యాంగ్ చేస్తున్నాను. సో మనం ఒక్క నెయిల్ కూడా కొట్టకుండా మన ప్లక్కర్స్కి, హెయిర్ బ్యాండ్స్కి, అలాగే ఇయర్ టాప్స్కి ఎంత మంచి డిఐవై చేసుకున్నాం కదా. ఈ డిఐవై నేను కొన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్పెషల్గా చెప్పాలి అంటే ప్లక్కర్స్కి, అందులో స్పెషల్ అంటే ఈ చిన్న ప్లక్కర్స్ గురించి తెలిసిందే కదా, అవసరమైనప్పుడు కనపడవు, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం, ఇలాంటిది ఒకటి లేదు అంటే. ఇంకా ఈ ఇయర్ టాప్స్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఈ పెద్ద పెద్ద ఇయర్ టాప్స్ ఉంటాయి కదా, ఇవి ఒకదానికొకటి చిక్కుబడిపోతూ ఉంటాయి. ఇలా పెట్టేసామనుకోండి, ఫస్ట్ మనం తీయగానే అక్కడ ఇక్కడ పడేయకుండా పర్ఫెక్ట్ ప్లేస్లో అయితే పెడతాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను బ్యాంబూ స్టిక్ ఉంటే ఆ స్టిక్కి వచ్చేసి బ్యాండ్స్ అలాగే ప్లక్కర్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర బ్రేస్లెట్స్ ఉంటూ ఉంటాయి కదా, ఈ బ్యాంగిల్ టైప్ ఆఫ్ బ్రాస్లెట్స్ అనేవి మిడిల్లో ఓపెన్ ఉంటాయి కదా బ్రేస్లెట్స్ కొన్ని, అలాంటివి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇన్ని మనం ఒక్క నెయిల్ కూడా కొట్టకుండా డోర్ బ్యాక్ సైడ్ స్పేస్ని ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాము. అలాగే మన దగ్గర జనరల్గా ఇలాంటి హ్యాంగర్స్ ఉంటూ ఉంటాయి కదా, నార్మల్ హ్యాంగర్స్, వాటికి ఇక్కడ నేను డ్రెస్సెస్కి వచ్చే బెల్ట్స్ అలాగే థ్రెడ్స్ ఉంటూ ఉంటాయి కదా, అవి అటు ఇటు మిస్ప్లేస్ అవ్వకుండా అలా హ్యాంగ్ చేసుకున్నాను.
ఇలాగే మనం యాక్చువల్గా దాన్ని ఏమంటారు హ్యాండ్ బ్యాగ్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. కాకపోతే హ్యాండ్ బ్యాగ్స్ అనేవి పెద్దవి కాదనమాట, చిన్న చిన్నవి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ లాస్ట్లో చూపించిన చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి మనకి జనరల్గా స్కార్ఫ్స్కి వస్తూ ఉంటాయి అలాంటి హ్యాంగర్స్ అనేవి. మీ దగ్గర కొంచెమే ఉన్నాయి హ్యాంగర్స్, ఐ మీన్ ప్లక్కర్స్ అంటే అలాంటి హ్యాంగర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, డోర్ బ్యాక్ సైడ్ నేను ఎంత మంచిగా స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నానో, మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ డిఐవై మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంతకంటే బెస్ట్ డిఐవై లేదు అని అంటే, ఇంకా ఈజీ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారు, ఐ హోప్ ఈ డిఐవై మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేసి ఆ టిప్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.